బజరంగ్ దళ్ వాళ్ళు చేసే వివాహాలు అవి వ్యాలిడా కాదా? ఆ వివాహాలకు ఎంతవరకు ప్రాధాన్యత ఇవ్వచ్చు? ఎంతవరకు వాటికి ఉంది ప్రాధాన్యత ఉంది అని చెప్పుకుంటే దానికి ఏ విధమైన కూడా ఆ మ్యారేజ్ ఆ పెళ్ళి అనేది ఏ విధంగా కూడా చెల్లదు. ఎందుకంటే బజరంగ్ దళ్ వాళ్ళు పెళ్ళి ఏంటంటే ఇద్దరు పార్కులో కూర్చొని మాట్లాడుకున్న అది వ్యాలంటైన్స్ డేకి వాళ్ళకి ఎగనెస్ట్గా చేస్తూ ఎవరైనా ఇద్దరు కూర్చుని మాట్లాడుకున్నప్పుడు గబగబా వాళ్ళు 10 మంది వచ్చేసి వాళ్ళని బలవంతంగా అప్పటికప్పుడు తాళి కట్టించేసి అప్పటికప్పుడు దండలు మార్పించేసి పెళ్లి చేసేసాం, ఈ రోజు నుంచి మీరిద్దరు భార్యాభర్తలు అని చెప్పి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ అది చాలా అన్యాయం. వాళ్ళు చేసే పని కూడా అది మంచిది కాదు. ఎందుకంటే ఆ పెళ్ళి ఏ విధంగానూ చెల్లదు. ఎందుకంటే పెళ్ళి అనేదానికి హిందూ మ్యారేజ్ యాక్ట్ కానీ, ముస్లిం మ్యారేజ్ యాక్ట్ కానీ, క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ అని ఉన్నాయి. ఆ మ్యారేజ్ యాక్ట్ల ప్రకారం చూసుకుంటే, హిందూ మ్యారేజ్ యాక్ట్లో చూసుకుంటే ఎవరైతే వీళ్ళు పెళ్ళిళ్ళు చేస్తున్నారో అవి చెల్లవు. కాబట్టి ఎందుకంటే పెళ్ళి అనేది సప్తపది, ఖచ్చితంగా సప్తపది ఫాలో అవ్వాలి. అలాగే ఏదైనా వారి గుళ్ళో పెళ్లి చేసుకున్నప్పుడు హిందూ పెద్దల సాక్ష్యం కానీ, లేదా వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నా వాళ్ళు ఏదైనా గుళ్ళో పెళ్లి చేసుకుంటే ఆ గుడికి వెళ్తే గుడిలో ఏదైనా ఎండోమెంట్ దేవస్థానం అయితే అక్కడ రసీదు ఇస్తారు. ఆ రసీదు మరియు వారు అక్కడ హిందూ సాంప్రదాయం ప్రకారం తాళి కట్టి వాళ్ళు 7 అడుగులు నడిచిన తర్వాతనే ఆ పెళ్ళి వ్యాలిడ్ అవుతుంది. అంతేగాని వాళ్ళు ఏదో రోడ్డు మీద తాళి కట్టేస్తే అది పెళ్ళి అయిపోయింది అని చెప్పి అనడం అది భావ్యం కాదు. అది ఏ విధంగానూ చెల్లదు. అదే ముస్లిం యాక్ట్ కానీ, వాళ్ళకి ముస్లిం మ్యారేజ్ యాక్ట్ వాళ్ళు మసీదులో మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళకి వాళ్ళ మసీదులో వాళ్ళకు ఒక రిజిస్టర్డ్ సర్టిఫికెట్ ఇస్తారు. ఆ రిజిస్టర్డ్ సర్టిఫికెట్ వల్ల ఆ మ్యారేజ్ వ్యాలిడ్ అవుతుంది. అదేవిధంగా ఈ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం వాళ్ళు కూడా చర్చిలో వివాహం చేసుకున్న తర్వాత ఆ వివాహానికి సంబంధించి ఆ పాస్టర్ గారు ఒక రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. అవి ఉంటేనే మాత్రమే అవి వ్యాలిడ్ మ్యారేజెస్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు కూడా తర్వాత మ్యారేజెస్ అన్నీ కూడా ఈ మధ్యకాలంలో ప్రతి మ్యారేజ్ కూడా రిజిస్ట్రేషన్ చేయమని మన చట్టం చెప్తుంది. ఎందుకంటే ఏదైనా మ్యారేజ్ చేసుకున్నాక ఒకవేళ ఇలాగే ఎక్కడైనా ఈ మధ్యకాలంలో చాలామంది యువత ఏదో అన్నవరం దేవస్థానం తీసుకెళ్ళిపోయి అమాయకపు ఆడపిల్లల్ని తీసుకెళ్ళిపోయి కొండ కింద తాళి కట్టేసి పెళ్ళి అయిపోయింది మన ఇద్దరికి అని చెప్పి వాళ్ళిద్దరు కాపురం పెట్టడం, ఆ అమ్మాయిని పెళ్ళి అయిపోయిందని నమ్మించి ఆ అమ్మాయితో సహజీవనం నడపడం చేస్తూ ఉన్నారు. తర్వాత కొంతకాలానికి ఆ అమ్మాయి మీద ఏమాత్రం వాళ్ళిద్దరికీ మనస్పర్ధలు వచ్చి విడిపోయినాడు అది వ్యాలిడ్ మ్యారేజ్ కాకుండా పోతుంది. ఆ అమ్మాయి ఎందుకంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఉండదు మ్యారేజ్కి. అదేవిధంగా వాళ్ళు హిందూ సాంప్రదాయం ప్రకారం ఏదైనా గుడిలో కానీ నేను సప్తపది నడిచి 7 అడుగులు నడిచి జీలకర్ర బెల్లం పెట్టుకుని పెద్దల సమక్షంలో కానీ, లేదా ఎవరైనా సాక్షుల సమక్షంలో కానీ వాళ్ళు వివాహం చేసుకుని ఆ గుడి యొక్క రసీదు పొందితేనే ఆ పెళ్ళికి న్యాయబద్ధత చట్టబద్ధత ఏర్పడుతుంది. అంతేగాని బజరంగ్ దళ్ వాళ్ళు పెళ్లి చేసేసి వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి బలవంతంగా పెళ్ళిళ్ళు చేయడం అది ఏమాత్రం చెల్లదు. కాబట్టి ఎవరు కంగారు పడాల్సిన విషయం కాదు. ఒకవేళ అలా బజరంగ్ దళ్ వాళ్ళు ఎవరైనా భయపెట్టి అలాగ తాళి కడితే వాళ్ళ మీద నిజంగా హ్యూమన్ రైట్స్కి కంప్లైంట్ చేయొచ్చు. వాళ్ళ ఇద్దరు వ్యక్తుల యొక్క వాళ్ళ యొక్క ప్రైవసీని వాళ్ళు ఇబ్బంది పెట్టడం, వాళ్ళు ఏమైనా బహిరంగంగా వాళ్ళ అన్న చెల్లెల్లో తెలీదు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. ఇద్దరు పార్కులో కూర్చున్నంత మాత్రాన వాళ్ళ ప్రేమికులు వాళ్ళు ఏదో అసభ్యంగా బిహేవ్ చేస్తున్నట్టుగా వాళ్ళిద్దరికీ తాళి కట్టించి వాళ్ళని దౌర్జన్యంగా తాళి కట్టించడం అనేది చాలా చట్టవిరుద్ధం. అది వాళ్ళు చేసే పని అంతా కూడా. కాబట్టి చట్టబద్ధత అనేది పెళ్ళికి ఖచ్చితంగా వ్యాలిడిటీ ఉండాలంటే రిజిస్ట్రేషన్ అయినా ఉండాలి, లేదంటే ఏదైనా ఎండోమెంట్ టెంపుల్ అయితే రసీదైనా ఉండాలి. అది హిందూ మ్యారేజ్ యాక్ట్. అదే ముస్లిం అయితే చర్చిలో మసీదులో వాళ్ళకు సర్టిఫికెట్ ఇస్తారు. అలాగే క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ కూడా పాస్టర్ గారు ఇచ్చే సర్టిఫికెట్ మాత్రమే వ్యాలిడ్ మ్యారేజ్. అంతేగాని బజరంగ్ దళ్ వాళ్ళు చేసే మ్యారేజెస్ ఏవి కూడా చెల్లవని చెప్పి మనం పూర్తిగా చెప్పుకోవచ్చు.